మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 13వ భాగం 28/3/20 ద్వారకా నగర వర్ణన చేస్తున్నారు కవి. కుతూహలతి కుతూహలేనేవ జవాదుపేత్యా ప్రాకారభిస్త్యా సహసా నిరుద్ధః రసన్నరోదీద్భృశమంబువర్ష వ్యాజేన యస్యా బహిరంబువాహః. అంబువాహః మేఘుడు కుతూహలేనేవా లోపలికి ప్రవేశించాలనే కోరిక చేత జవాత్ వేగం వల్ల ఉపేచ్ఛ దగ్గరకు వచ్చి యస్యాహ ఏ పురి యొక్క అంటే ఏ పట్టణము యొక్క ప్రాకారాభిత్యాం ప్రాకారపు గోడలచే సహసా శీఘ్రంగా విరుద్ధ అడ్డగింపబడినవాడు బహిరేవా వెనప అంటే బయటని రసన్ ఉరుముతు అంటే మొరబెడుతూ అంబువర్షే వ్యాజే వాన కురయటం అనే మిషతో నెపంతో వృషం బాగా అరోద కన్నీరు విచ్చి ఏడ్చారు. పాపం మేఘుడు ద్వారకాపురిలోకి ప్రవేశించాలని కాబు ఆ దగ్గరికి వేగంగా వచ్చి గోడలు అడ్డమైనందున లోపలకు వెళ్ళలేక బయటే పెద్ద ఉరుముగా ముర్రో కుయ్యో అంటూ వర్షం కురిసి ఆ వంకతో ఏడ్చేశారు. యదంగనారూపస్వరూపతాయాః కంచిద్గుణం భేదకమిచ్చతేభిః ఆరాధితోద్ధామనురప్సరోభిః చక్రే ప్రియా స్వాప సనిమేషసిఘ్నాః. యత్ అంగనా ఏ ద్వారకాపురంలోని స్త్రీ రూపా చక్కదనము యొక్క ఆకారము యొక్క స్వరూపతాయాః స్వారూప్యం వల్ల భేదకం తేడా అయిన భేదం తెలియచేసే కంచిత్ ఒకానొక గుణం ధర్మాన్ని ఇచ్చతీభిః కోరుతున్న అప్సరోభిః అప్సర స్త్రీల చేత ఆరాధిత వేడుకొనబడిన మనుహు మనుష్య సృష్టికర్తైన స్వాహ అంటే తనవారైన ప్రజాహ ప్రజలను సనిమేష చిహ్న రెప్పపాటు అనే గుర్తుతో కూడిన వాళ్ళిగా చక్రే చేశాడు. అద్ధా అని అర్థం. అప్సరస ఆ ద్వారకా నగరంలోని స్త్రీల రూపాలను తమ రూపంగా మార్చుకోవటానికి ఏం భేదం లేదు, సరికాదని అలాంటి గుర్తేదైనా ఉండాలి అనే కోరికతో మానుష సృష్టికర్తలను వేడుకొన అంటే దానివల్ల అతడు తాను సృజించే ప్రజలను రెప్పపాటు ఒక గుర్తుగా చేశాడని అది నిజంగా ఉంది. అంటే రెప్పపాటు మాత్రంగా వేరుగా ఉందిగా రెప్పపాటే తేడా దేవతా స్త్రీలకు ద్వారకా స్త్రీలకు. ఆ రెప్పపాటు కనుక లేకపోవడం అనేది కనుక ఉంటే దేవతా స్త్రీలే అయిపోతారు ద్వారకా నగర స్త్రీజనం. పురత్తుషారాంశు మరీజాలైర్విష వినిహృతా పాటిక సౌధపంక్తి ఆరుహ్య నార్య క్షణదాసు యస్యాం నభోగతా దేవ్య ఇవ వ్యరాజయన్. యస్యాం ఏ పట్టణంలో క్షణదాసు రాత్రులలో నార్య అంటే నారి అదు అన్నమాట. నార్య అంటే బహువచనం స్త్రీలు
పురత్ ప్రకాశిస్తున్న తుషారాంశు చంద్రుడి యొక్క మరీచి జాలై కిరణపు వెన్నెలలచే వినిహృత మరుగుపరచబడిన పాటిక సౌధ పటికరాల మేడల యొక్క పంక్తి వరుసల ఆరుహ్య ఎక్కి నభోగతా ఆకాశంలో ఉన్న దేవ్య ఇవ దేవకన్యల్లాగా వ్యరాజన్ ప్రకాశించారు. అలాంటివి ఆ పట్టణంలో మేడలు వరసగా తీర్చి స్ఫటికపు రాళ్లతో కట్టబడి కాంతులు సమంగా ఉన్నందువల్ల అవి రాత్రులలో వెన్నెలలో మరుగుపడి కనపడకుండా ఉంది. అలా కనిపించక బాగా ఎత్తుగా ఉన్న ఆ మేడలపైకి ఎక్కి ఉన్న పౌరాంగణలు అంటే ఆ ఊరి ఆడవాడు అంతరిక్షంలో చేరి ఉన్న దేవతా స్త్రీలాగా అనిపిస్తుంది. కాళేందు కాంతోపలకుట్టిమేషు ప్రతిక్షపం హన్యతలేషు యత్ర ఉచ్చైరథ పాతి పయోముచోపి సమూహమూహు వయసాం ప్రణాళ్యాః. యత్ర ఏ పట్టణంలో ప్రతిక్షపం రాత్రులలో కాంతేషు కాంతారమ్యాలై ఇందుకాంత ఉపల కుట్టిమేష్ చంద్రకాంతమణుల కట్టడపు నేలలు హర్మ్యతలేషు మేడలలో ఉచ్చేహి ఉన్నతాలైన ఎత్తైన ప్రణాళ్యగా నీళ్లు పోయే దారులు తూములు అధపతితమోముకు కిందకి సంచరిస్తుంది. మేఘాలు కలవి అయి పయసాం ఉదకాల సమూహం సముదాయాన్ని లేక జల ప్రవాహాన్ని ఊహు వహించాయి. చంద్రకాంతమణులు చెక్కిన కట్టడపు నేలలను వేలలాగా కనపడి అక్కడి మేడల మీద ఉన్న తూములు మేఘమండలం వాటికి కిందగా ఉండటం చేత ఎన్నడు వాన నీరు పడకపోయిన రాత్రులలో చంద్రకిరణ ప్రసారం అక్కడి చంద్రకాంతమణులు స్రవించటం చేత నిండుగా జలాన్ని ప్రవహింపచేస్తున్నాయి. అంటే అక్కడి మేడలు చాలా ఎత్తుగా ఆకాశ హర్మ్యాల్లాగా స్కై స్క్రేపర్స్ లాగా ఉంది. రతో హ్రియాయత్ర నిశామ్య దీపాన్ చలాగతాభ్యోధిగృహం గృహిణ్యః బిభ్యుర్బిడాలేక్షణ భీషణాభ్యో వైదూర్యకుడ్యేషు శశిద్యుతిభ్యః. యత్ర ఏ నగరంలో అంటే ద్వారకా నగరం అధిగృహం ఎండ్లలో గృహిణ్యః కులాంగల్ రతౌ సంభోగ కాలంలో హియా సిగ్గుచేత్ దీపాలను నిశామ్య ఆర్పి జాలాగతాభ్య కిటికీల గుండా వచ్చిన వైడూర్యకుడ్యేషు వైడూర్యమాణిక్యపు గోడలలో ప్రతిఫలించినవి కనుక బిడాలేక్షణ భీషణాభ్య పిల్లి కళ్ళ బిడా ఉంటే పిల్లి కళ్ళలాగా భయంకరాలైన శశిద్యుతిభ్య చంద్రకాంతుల యొక్క బిభ్య భయపడ్డారు. చంద్రకాంతుల వల్ల భయపడ్డారు. ఆ పురిలోని కులాంగన రతులలో సిగ్గుచేత ఎండ్లలోని దీపాలు ఆర్పేసి కానీ కిటికీల గుండా లోపలికి వచ్చిన చంద్రకిరణ వెలుతురు కలగచేయటంచే కాక అక్కడి వైడూర్యమణుల గోడ మీద పడి పిల్లి కళ్ళల భయంకరంగా తోచాయి. అది చూసి ఆ స్త్రీలు భయం పొందారు అంటుంది.
యస్యామతిశ్లక్షణతయా గృహేషు విధాతుమాలేఖ్య మశక్నువంతః చక్రుర్యువానః ప్రతిబింబితాంగ సజీవచిత్రా ఇవ రత్నభిత్తి. యస్యాం ఏ పట్టణంలో అంటే ద్వారకలో గృహేషు ఇళ్లలో అతి స్నక్ష్ణతయ బాగా నున్నవిగా ఉన్నటువంటి ఆలేఖ్యం చిత్తరువుల విధాతు నిర్మాణం చెయ్యటాని అశక్నువంతః సమర్థులై యువానః ప్రాయపు వాళ్ళు యవ్వనులు ప్రతిబింబితాంగా ప్రతిఫలించిన తమ ఆకారం కలవాళ్ళవుతూ రత్నభిత్తి రత్నపు భిత్తి అంటే గోడలలో సజీవ చిత్రాయువ జీవంతో కూడిన అంటే బతికి ఉన్నారా అన్నట్లుగా చిత్తరవులు కలవిగా ఉన్నట్లు చక్రుహు చేశారు. అక్కడ రత్నాల గోడలు నున్నగా ఉండటం వల్ల వాటి మీద చిత్రవులు అంటే బొమ్మలు గీయింత పూనిన చిత్రకారు అలా చెయ్యలేకపోయారు. ఎందుకంటే నున్నగా ఉంటే బొమ్మ పడు. అలాగే కానీ తమ విగ్రహాలు అందులో ప్రతిఫలంగా ఆ నున్నటి గోడల మీద తమ బొమ్మలు ప్రతిఫలించగా తమ శరీరాలు ప్రతిఫలించగా గోడలే సజీవ చిత్రాల అన్నట్టు చేశారు. సావర్ణ్యభాయాం ప్రతిమాగతానాం లక్ష్యైః స్మరా పాండుతయాంగనానాం యస్యాం కపోలైః కలధౌతధామ స్తంభేషు భేజే మణిదర్పణశ్రీః. యస్యాం ఏ ద్వారకా నగరంలో కలధౌతధామ స్తంభేషు బంగారు ఇంటి స్తంభాలలో ప్రతిమాగతవనం ప్రతిఫలించడం పొందిన అంటే ప్రతిఫలించిన సావర్ణ్య భాజం సావర్ణ్యాన్ని అంటే వేరుగా తెలియకుండా ఉండే అంగనాం స్త్రీల యొక్క స్మరాపాండుతయ స్మర మదన వికారం చే అపాండుతయ అంతా తెల్లబడిందవటం చే లక్ష్మై కనబడుతున్న కపోలై చెక్కుల చే మణిదర్పణ శ్రీ స్ఫటిక మణులతో చేసిన అద్దాల వంటి కాంతి భేజే పొందబడి. ఏమిటర్థం? ద్వారకా నగరంలో ఇళ్ల స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అక్కడ ఉండే స్త్రీలు బంగారంలాగా మెరుస్తూ ఉంటారు. వాళ్ళ అంగాలు అంటే శరీర భాగాలు ఆ స్తంభాలలో ప్రతిఫలించి ఏకవర్ణం వాగటం చేత ఒకే రంగు కలిగి ఉండటం చేత అవి వాళ్ళ బొమ్మల అని చెప్పలేకపోయి. కానీ మదన వికార అతిశయంలో తెల్లబడి ఉండటం చేత అందులో కనబడుతున్న కపోలాలు మాత్రం స్ఫటిక పురాలతో చేయబడిన అద్దాల కాంతిని కూడా మించి ఉన్నాయి. సుఖాంగ నీలోపల నిర్మితానాం లిప్తేషు భాసా గ్రహదేహినాళీనాం యస్యాః అలిందేషు న చక్రురేవ ముగ్ధాంగనా గోమయ గోముఖాని. యస్యాం ఏ పట్టణంలో అంటే ఏ ద్వారకలు ముగ్ధాంగనాగ ముద్దరాళ్ళు శుకాంగా చిలుకల రెక్కలలాగా సుఖ అంగ సుఖం అంటే చిలుక అంగ అంటే రెక్కల చిలుకల రెక్కల యొక్క లాగా నీలవర్ణమై ఉపల మరకతమణులచే నిర్మించబడి గృహదేహీనాం
ఇంటి గడపల యొక్క భాషా కాంతి లిప్తేషు పూయబడి అలిందేషు వాకిళ్ళ ముంద గోమయ గోముఖాని ఆవు పేడ అలకటం చేత నచక్కులు రేవా చేయలేకపోదు. అంటే ఆ ద్వారకలో ఇళ్ళ గడపలకు పెట్టిన చిలుక రెక్కలవని మరకత మాణిక్యాల కాంతులు బాగా ప్రసరించి పచ్చగా ఉండటం చూసి అలికిన చోటే అనుకొని అదంతా అలికారు అనుకుని పేడతో భ్రాంతి పడి గడపల ముందర గోమయంతో అలకటం మానేశారట ఆడారు. గోపాలశీషు క్షణమాస్థితాన మాలంబిభిశ్చ చంద్రకిణాం కలాపై హరిన్మణిశ్యామ తృణాభిరామై గృహాణి నీవ్రైరివ ఎత్ర రేజు. ఎత్ర ఏ ద్వారకా పట్టణంలో గోపాలశీషు చూరులలో క్షణం కొంచెంసేపు అస్థితానాం నిలచి ఉన్న చంద్రకిణాం నెమళ్ళ యొక్క, చంద్రకిణాలు అంటే నెమళ్ళు, చంద్రకిరణాలు కిరణాలు కాదు, చంద్రకిణ నెమళ్ళు. ఆలంబిభిః వేలాడుతున్న కళాపై పింఛాల చేత హరిన్మణి మరకతమణుల శ్యామ ఆకుపచ్చనై తృణ గడ్డి పరకలచే అభిరామై ఇంపైన సొంపైన అందమైన నీవ్రైరివ ముందు చూరులకు గోల లాగా రేజుహు బాగా ప్రకాశి. ఆ ఊరి ఎల్ల చూరులలో కొనిగలంటారు మీద కొంచెంసేపు నెమళ్ళు నిలబడి వాటి పింఛాలు దిగువకు వేలాడుతుంటే అప్పుడు ఆ ఇల్లు మరకతమణుల వంటి పచ్చని గడ్డిపోతల చూరులతో ప్రతిబింబిస్తూ ప్రకాశమానంగా ఉన్నాయా అనిపిస్తుంది. బృహత్తులైరప్యతులైర్వితాన మలాపినద్ధైరపిచ్ఛావితానైః రిజే విచిత్రైరపియా సచిత్రైర్గృహైర్విశాలైః అతి భూరిశాలైః. యా ఏ ద్వారకా పట్టణంలో బృహత్ పెద్దవైన తులైరపి, తులాలంటే దూరాల కింద స్తంభాల మీద పీట బోదెలు కలవి అతులై బోధియలు లేనివి అనే విరోధం వితాన మేలు కట్ల చాందినీల యొక్క మాలా పంక్తులచ పినద్ధైరపిచ కప్పబడినవైన అవితానై మేలు కట్లు లేనివిగా వట్టివిగా కనుక వట్టిగా లేని చిత్రైరవి చిత్రలు అంటే బొమ్మలు లేనివైన అద్భుతమైనవిగా సచిత్రై చిత్తరువులతో కూడినవి విశాలైరపి చావడు లేనివైన విశాలమైనవిగా భూరిశాలై అనేక సావిళ్ళు గలవిగా గృహై ఇళ్లతో రిజే కొల్పారై. ఆ ద్వారక నగరం దూలాలను మోసే స్తంభాల మీద పెద్ద పెద్ద పీటలతో అన్ని చోట్ల వరుసలుగా కట్టబడిన చక్కని మేలు కట్లతో చమత్కారమైన చిత్రాలతో అనేకాలైన సావళ్ళు మొదలైన ప్రదేశంతో
బాగా సాటి లేనివై, ఏ వస్తువులకు కొరత లేదు అనే మాట లేక ఏక విశాలాలై అద్భుతంగా చూసేవాళ్ళు కంటికి ఇంపును కలిగే దోగిళ్లతో కనప. చక్రం సయా కృత్రిమ పత్రి పంక్తే కపోతపాళీషు నికేతనానాం మాధ్యారమప్యాయత నిశ్చలాంగం యస్యాజ్జనాః కృత్రిమమేవ మీనే. యస్యాం ఏ పట్టణమైన ద్వారకలు, నికేతనాం ఎల్ల యొక్క, కపోతపాళీషు గువ్వలుండే గుళ్ళలో కృత్రిమ చేతివైన పత్రి పక్షుల పంక్తే గుంపున చక్రంసయా ఆక్రమించుకొనే లేక పట్టుకొనే తలంపు చేత ఆలోచన చేత ఆయత నిశ్చలాంగ ఆయత నిలుపై ముందట వాలిందై నిశ్చలా కదలకుండా అంగం శరీరం కలిగిన మాధ్యారమపి పిల్లి కూడా జనం కృత్రిమమేవా చేయబడిందాని గాని నేనే తలచారు. ఆ ద్వారకా నగరంలో రాజమందిరాలలో పిత్తల గూళ్ళు నిర్మించి అందులోని కొయ్య బొమ్మల మీద కొయ్యలు మొదలైన వాటితో చక్కగా ఎన్నో పావురాలు చేసి ఉంచారు. ఆ చెక్కిన కొయ్య పక్షులకు చూసి నిజంగానే పక్షులేమో అని దాని మీదకి ఉరికి పట్టుకోవాలి అనే ఆలోచనతో చెవులు నిక్కబెట్టుకొని నిలువుగా సాగి ముందటికి వాగి అనగి కదలకుండా ఉన్న వడలతో పుంచి ఉన్న పిల్లిని చూసి అక్కడి జనం ఇది కూడా కొయ్యతో చేయబడిందే అనుకున్న. అక్కడి చిత్రకారుడు రచించిన నిర్జీవ ప్రతిమకు కూడా అలాంటి జీవ జంతువులకు అంటే ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి ఒకటిగానే ఉండేట్టుగా అద్భుతమైన శిల్పకళను అక్కడ చూపించారు. క్షితి ప్రతిష్టోపి ముఖారవిందై వధూజనచంద్ర మధశ్చకార అతీత నక్షత్ర పదాని యస్యాం ప్రసాద శృంగాని వృధాధ్య వృక్షత్. యస్యాం ఏ నగరంలో లేక ద్వారకా నగరంలో వధూజన స్త్రీజనం క్షితి ప్రతిష్టోపి భూమిలో ఉన్నవి చంద్రం ఆకాశంలో చంద్రుడి ముఖారవిందై ముఖాలను పద్మాల చేత అదశ్చ కింద పలుతుంటే తిరస్కరిస్తూ అతీత నక్షత్ర నక్షత్ర మండలానికి మించి ప్రాసాద శృంగాన్ని మేడ చివళ్ళు వృధా వ్యర్థంగా అధ్యవృక్షత్ ఎక్కాయో. అక్కడి ఆడవాళ్ళు భూమి అందు ఉన్నప్పుడే తమ ముఖ పద్మాల చేత లేక సౌందర్య అతిశయం చేత చంద్రబింబాన్ని కూడా మించిన వాళ్ళుగా ఇంకా వాళ్ళు నక్షత్ర మండలం కంటే ఎత్తుగా ఉన్న మేడ పైభాగంలోకి ఎక్కడం ఎందుకు? నిష్ప్రయోజనమే. కిందే అంత అందంగా ఉంటే పైకి వెళ్ళాల్సిన పని ఏమిటి? దేవతలతో దేవతాంగనలతో పోటీగా భూమి మీద ఉంటేనే అలా కనపడు. రమ్యా ఇది ప్రాప్తవతి పతాక రాగం వివిక్త ఇది వర్ధయంతి యస్యామసేవంత నమద్వలీక సమం వధూభి
వలభిర్యువాసః. యస్యాం ఏ పట్టణంలో ద్వారకలు యువాసః ప్రాయపు వయస్సు కలవాడు అంటే యువజనుడు రమ్యా ఇది రమణీయాలని అనటానికి కారణంగా పతాకాహ ధ్వజాలను లేక ప్రఖ్యాతి ప్రాప్తవదేహి పొందేటువంటి వాడు వివిక్తా ఇది విజనాలుగా ఉన్నవి అవటంచే పవిత్రమైనవి అవటంచే రాగం అనురాగాన్ని వర్ధయంతి పెంపొందింపచేస్తున్నట్టు నమద్వలీకా వంగిన ముందు చూరులు కలిగినట్టి వలభి చంద్రశాలల వధూభి సమ స్త్రీలతో కూడా ఆసేవంతా సేవి. పట్టణంలో యవ్వనులు రమణీయంగా ధ్వజాలెట్టి ముందు చూరుడు దించి ముద్దుగా పొందిక పరచి తీర్చిదిద్దిన క్రీడాగృహాలున్నాయే విజనాలకై ప్రీతిజనకాలుగా ఉండటం చేత అందులో చక్కదనము పేరు పొంది పవిత్రమైన అంతరంగం పైన వళిత్రయాన్ని కలిగి వాడు అందంతో ఆ తారారత్నాలతో విహరించాడు. సుగంధితామప్రతియత్నపూర్వాం బిభ్రంతి యత్ర ప్రమదాయ యూనాం మధూని వక్త్రాణి చ కామినీనాం ఆమోదకర్మ యతిహారమీయు యత్ర ఎక్కడ అప్రతియత్నపూర్వం సంస్కారపూర్వంగా అంటే స్వాభావికంగా న్యాచురల్ అంటామే స్వరగంధితాం సువాసన బిభ్రంతి భరిస్తం మధూని మధ్యాత్ కామినీనాం వలపు కత్తెల వక్త్రాణి చ ముఖాలు యూనాం యవ్వనవంతుల ప్రమదాయ ప్రీతి కోసం ఆమోద కర్మ వ్యతిహారం ఒకరికొకరు పరిమళింపులు మార్పులు ఈయు పొందారు. ఆ పట్టణంలో పాకాది సంస్కారాలు లేకపోవడం అక్కర లేకుండానే మద్యాలు సువాసన ద్రవ్యాలతో సంస్కారాలు అక్కర్లేకుండానే కామినీమణుల ముఖాలు స్వాభావికంగా ఘుమఘుమలాడుతూ పరిమళిస్తాయి. అవి వయోవంతులైన పురుషులను ఆనందపరచడానికి తమ గంధాలను మార్చుకున్నారు. అంటే ముఖ గంధంలో మధ్య గంధంలో ముఖాన్ని మనోహర గంధాలయ్యి అప్పుడు ఆ పురవరంలో కల విలాసవంతులు మధ్య గంధాలైన కామినీమణుల సుందర వదనాలు ముద్దులాడుతూ నిరాటంకంగా భోగాలు అనుభవిస్తున్నారు. రతాంతరే యత్ర గృహాంతరేషు వితద్ది నిర్యోగ విటంకనీల హృతాని శృణ్వ వయసాం గణోంతే వాసిత్వమాప స్ఫుట మంగనానాం. యత్ర ఏ ద్వారకలు గృహాంతరేషు లోగిళ్లలో వితద్ది అరుగుల నిర్యోగా చేరబడటానికి కట్టి ఒక ఎగుడు దిగుడు దెండ్ల యొక్క విటంక గువ్వగూళ్ళే నిడాహ గూళ్ళుగా గల వయసాం చిలుకలు గోరువంకలు మొదలై పక్షుల గణహ అంగనానాం స్త్రీల యొక్క రతాంతరే సంభోగ సమయంలో హృతాని ధ్వనుల శృణ్వన్ వింటూ అంతే వాసిత్వం శిష్యత్వాన్ని పొందారు. ఆ ద్వారకంలో
లోగిళ్లలో పురుషులు క్రీడిస్తుండటానికి మనోహరాలైన అరుగులు కట్ట, అందులో ఒలగి సుఖం తేల్చటానికి ఏనుగులు మున్నవి వాటి ఆకారంగా పిల్ల అరుగులు తలగడలు ఏర్పాటు చెయ్యి. వాడి మీద భాగాలలో అమర్చిన పావురపు గోళ్లలు, చెలకలు, గోరువంకలు మొదలైన ప్రతికూచితాలు ఆకర్షించి దగ్గర నుండి చదువుకొని విద్యార్థులలాగా అన్ని శబ్దాలు విన్నట్లే ఉచ్చరించి. మనకి కళాపూర్ణోదయంలో ఒక కథ ఉంది. ఒక రోజున సరస్వతి బ్రహ్మదేవుడు మంచి ఊపులో రతికార్యంలో ఉంటే ఆ సరస్వతీదేవి ఆనందంతో ఒక కళకూజితం చేస్తే ఆ కళకూజితాన్ని ఒక పెంపుడు చిలక విని ఊరుకుందా, అది కూడా రెట్టించి ఆ కూజితాన్ని కూస్తుంటే సరస్వతీదేవి అర్థం చేసుకొని దాని భూలోకంలో కళావతిగా జన్మించమని శాపం ఇచ్చిందని మనకు తెలుస్తుంది. చందేష్వపి స్పష్టతరేషు యత్ర స్వచ్ఛాని నారీ కుచమండలేషు ఆకాశ సామ్యం దధు అంబరాణి ననామతః కేవలమర్ధతోపి. ఏ పట్టణంలో అంటే ద్వారకలు ఛందస్వపి కప్పివేయబడినది అయిన స్పష్టతరేషు వెలుగు అంటే వెల్లడి చేయబడుతుంది. నారీ కుచ మండలి స్త్రీల యొక్క స్థాన ప్రదేశాలలో స్వచ్ఛాని శుభ్రాలైన అంబరాని వస్త్రాలు ననామతః కేవలం అంబరం అనే పేరు వల్ల మాత్రమే కాక అర్ధతోపి అర్థం అగపడకుండా చేయటం అనే దాని వల్ల కూడా ఆకాశ సామ్యం ఆకాశం యొక్క పోలికను దధుహు కాల్చారు. ఆ ద్వారకాపురంలోని స్త్రీలు ధరించిన అంబరాలు వస్త్రాలు అంబరంతో సాటి పొందినవి, ఆకాశంతో సాటి పొందినవి కనుకనే ధరింపబడి కుచాది సర్వ అవయవాలను కనపడేటట్టుగా చేస్తుంది. అంబర శబ్దం ఆకాశాన్ని కూడా చెప్తుంది కనుక ఆకాశం అనేది ఉన్నదనుకున్నా అలాంటి వస్తువు ఎలా లేదు. అలాగే ధరింపబడిన వస్తువు ఆ పైన కుచాల మీద కప్పబడిన బట్ట ఉన్నా లేకుండానే స్థనాల పొందికను చూపిస్తుంది. యస్యామజిహ్మా మహతి మపంక సీమానమచ్యాయత యోచ్యజంతః జనైరజాత స్ఖలనైర్నజాతు ద్వయేప్య ముచ్యంత వినీత మార్గాః. యస్య ఏ ద్వారకలు అజిహ్మా వంకర కపటం లేనివి మహతీం గొప్పవై సీమానం హద్దును అత్యజంతః మీరనివి అపంకాః బురద లేనివి అచ్చాయతయ బాగా పొడవైంది ద్వయేపి రెండు విధాలైన వినీత మార్గా చక్కనిగా తీర్చబడి పురవీధులు అజాత స్ఖలనై అజాత కలగని స్ఖలనై రాళ్ల దెబ్బలు మొదలైన విరుద్ధంగా కలిగి జనై జనుల చేత జాతు ఒకప్పుడు నాముచ్చంతే విడవబడలే. ఆ ద్వారకా నగరంలోని రాజవీధులు వంకర లేకుండానే రాజు కల్పించిన హద్దులకు లోనుగా బురదనే మాటే లేకుండా చాలా పొడవుగా సంచరించే జనులు కాళ్లకు రాళ్ళు మెట్టపల్లాలు తగలకుండా చాలా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. అక్కడి ఆచార పద్ధతులు దంభాధులు లేక కులక్రమంగా వచ్చిన
మర్యాదలను మేరక నిర్దుష్టాలై ఉత్తరకాల ఫలాలు కలిగి ఒకప్పుడు కూడా చెడకుండా ఎప్పుడు అదే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. పరస్పర స్పర్ధి పరాజ్య రూపా పౌరస్త్రియో యత్ర విధాయ వేధా శ్రీనిర్మితి ప్రాప్త గుణక్షతైక వర్ణోపమావాచ్య మలం మమాజ్య యత్ర ఏ ద్వారకా పట్టణంలో పరస్పర స్పర్ధి ఒకదాన్ని మించి ఇంకొకటిగా ఉంది. పరాధ్య శ్రేష్టవై రూపాక సౌందర్యాలు కల పౌర స్త్రియ పౌర పట్టణంలో ఉన్న స్త్రియ స్త్రీలను విధాయ సృష్టించి శ్రీ లక్ష్మీదేవి యొక్క నిర్మితే నిర్మాణంచే ప్రాప్త లబ్ధమై గుణ నుసి పురుగుచే క్షత పొడవబడిన ఏకవర్ణ ఒక అక్షరము ఒప్పమ పోలిక చేత అయిన వాచ్యం అపవాదాన్ని మమాధ్య తుడిచేశారు. ఏమిటి భావం? సృష్టికర్త ఆ పట్టణంలో స్త్రీలనల్లని అందరినీ ఒకళ్ళని మించి ఇంకొకరిని సౌందర్యవతులుగా సృష్టి తనకు లక్ష్మీదేవిని సృష్టించిన ఓహో ఇవాళకి బ్రహ్మదేవుడు గారి చేతికి గుణాక్షర న్యాయంగా ఇది ఒక్కటి కుదిరిందిరా అనే లోకాపవాదాన్ని పోగొట్టుకుంది. ఆ ద్వారకాపురిలో స్త్రీలందరూ సౌందర్యవంతులు, మహాలక్ష్మి సమానురాలు. అది దాని చెప్పదలిచి. క్షుణ్ణం యావంతఃకరణేన వృక్షాః ఫలంతి కల్పోపపదాంతరేవ అధూషశో యామభవన్ జనస్య యసంపదస్తా మనసోప్యభూమి యత్ ఏది అంతఃకరణేన మనస్సు చేత క్షుణ్ణం అభ్యస్తమై కల్పించబడిందో తదేవ దానినే కల్పోపపదం కల్ప అభిష్టార్థం కలిగించే అనేది వృక్షాక చెట్లు లేక కల్పవృక్షాలు ఫలంతి కలిగిస్తుంది. యాం ఏ పురాన్ని అధ్యూషుష నివాసం చేసుకొని ఉంటుందంటే నివసిస్తుంది. జనస్య జనానికి యా ఏ సంపద అభవన్ కలిగాయు తాహ అవి మనసోపి మనస్సులోకైన అభూమి అగ్గువచ కల్పవృక్షాలు మనస్సులో తలుచుకుంటే కోరికలు మాత్రం తీరుస్తాయి. కానీ ఆ పట్టణంలో ఉండే జనులకు కలిగిన సంపద వాచామగోచరాలు అంటే నోటితో చెప్పలేం, వర్ణించ సరికదా మనస్సులో తలుచుకోకుండానే అందరికీ వచ్చింది. కల్పవృక్షాన్ని తలుచుకోవాలి, తలుచుకుంటే కానీ మనకి రాదు. ఇక్కడ తలుచుకునే పని లేదు, అన్ని ఆ వాటంతకవే వచ్చేస్తాయి. అది దాని గొప్పతనం, ద్వారక గొప్పతనం. కళా దధాన సకలా స్వభాభి హృద్భాసయన్ సౌధసితాభిరాశాః యాం రేవతే జానిర్యేష హాతుం న రౌహిణీయో న చ రూహిణేష. సకలాః సమగ్రాలైన కళాః చతుష్టస్తి విద్యలను దధానః ధరించిన వాడై సౌ తాభిః సౌధ సుధాలిప్తాలులాగా సితాభిః స్వచ్ఛాలైన స్వభాభిః తన కాంతుల చేత ఆశాః దిక్కులను ఉద్భాసయన్
ప్రకాశింపచేస్తూ రేవతి జాని కుకుద్మతి కూతురైన దేవతీదేవి యొక్క రేవతి నక్షత్రం భార్యగా గల రౌహిణేయ బలరాముడు లేకపోతే చంద్రుడు యాం ఏ పురాన్ హాతుం విడిచిపోవటాన్ని నయిషేస్తేషు ఇష్టపడలేదు. రోహిణీశ్చ చంద్రుడు కూడా నా ఇష్టపడలేదు. ఆ చతుష్టి కళా పరిపూర్ణుడు రోహిణీ తనయుడు అయినటువంటి బలరాముడు, షోడశ కళా పరిపూర్ణుడు రోహిణీనాథుడు అయిన చంద్రుడు, సుధాభరితాలైన ప్రభల చేత దిక్కులల్లా ప్రకాశింపచేస్తూ రేవతి సమేతులై ఆ పట్టణాన్ని విడవకుండా అక్కడే ఉన్న అంటే పూర్ణచంద్రుడు బలరాముడు ఆ పురం అంటే విపరీతమైన ఆకర్షణలో ఉన్నారు. ఎప్పుడూ దాన్ని వదిలి వెళ్ళలేదు. మిగతా విషయాలు రేపు.